మండలంలో పెండింగ్లో ఉన్న నాడు నేడు జల్ జీవన్ మిషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు సూచించారు. మంగళవారం ఆలమూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిధుల కొరతతో ఆగిపోయిన భవన నిర్మాణాలతో పాటుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జొన్నాడ మండపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతల్ని వెంటనే పూడ్చి తాత్కాలిక మరమ్మతులతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఆర్ఎండ్బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీడీఓ తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంటిన్యూ చేస్తూ మనకి పెన్షన్స్ గురించి డౌట్ లేదని అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఇటు పక్క తిరండి మేడం. ఇది కదండి సరే కొంచెం అదే మెయింటైన్ తీసుకోవడం కానీ అలాంటి చిన్న చిన్నవి చేస్తుంటే మనకి చాలా వరకు ఆరోగ్యం ప్రొటెక్ట్ అవుతుందండి. తర్వాత సమావేశ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి మీ అందరినీ కలుసుకుని 4వసారి శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చి మీ అందరితో పాటు కలిసి పనిచేసే అదృష్టం కలగజేసిన కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, ఆలమూరు మండల ప్రజానీకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారు, గౌరవ జడ్పీటీసీ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, గ్రామ సర్పంచులు, ఎంపీటీ సభ్యులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ నేను డిపార్ట్మెంటల్ రివ్యూ కూడా పెట్టుకుని అందరితో మాట్లాడడం జరుగుతుంది. ద్వారా నాకున్న అనుభవం, ఎందుకంటే నేను కూడా 4వసారి శాసనసభ్యుడిగా ఉన్నాను, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను, దాని సిస్టమ్ మీద అవగాహన ఉంది. అంతవరకు ఎక్కడ ఏ విధమైన అవకాశ సోర్స్ ఉన్నా ఆ ఫండ్స్ తెచ్చుకుని అభివృద్ధి చేయడానికి మీ మండల అభివృద్ధికి, మీ గ్రామాల అభివృద్ధికి తప్పనిసరిగా నేను బాటుపడతానని ఈ సమావేశ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా మండలాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చేలా మీరు కూడా నాకు మీ అన్నదానాలు అందించాలని కోరుకుంటూ ఈనాడు ఈ సమావేశంలో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఎక్కువ నేను డెప్త్కి వెళ్ళలేదు, కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. అగ్రికల్చర్ కానీ అన్ని కూడా ఎక్కువగా మళ్ళా ఏదైనా డిపార్ట్మెంట్ కానీ ఒకసారి స్పెషల్గా కూడా అవసరం మీటింగ్ పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టుకుంటాం. ఇక మండల పరిషత్ మీటింగ్లో అడుగుతారు, ఆ రోజు వచ్చి ఆ పూట ఆ సమాచారం చెప్పేస్తే మళ్ళీ 3 నెలల మండల మీటింగ్ సమావేశం దాకా మళ్ళీ మనం ఎవరిని ఫేస్ చేయగలుగుతారు మాత్రం ఎవరు అడుగుతుంది అధికారి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు అన్ని సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎక్కడ స్థలం ఎవరు చూపించలేదు, లేబరింగ్ అవ్వలేదు, అక్కడ ఒక మౌలిక సదుపాయాలు రాలేదు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. తరచుగానే నేను ఇంకా సిస్టమ్ ఇంకా స్టీమ్లైన్ అవ్వలేదని నేను రోజుకి వెళ్ళలేదు. ఎందుకంటే అధికారులు బదిలీలు ఉన్నాయి, కొంతమంది మళ్ళీ అటు ఇటు మారుతారు. ఇవన్నీ సెటిల్ అయిన దృష్టి పెడదామని నేను ఆగడం జరిగింది. ఈ లోపల ఎవరి కార్యక్రమాలు వాళ్ళు మాత్రం ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమావేశ సందర్భంగా ఈనాడు ఈ యొక్క సమావేశంలో పాల్పంచుకున్న అందరికీ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, అధికారులకు అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ పడుకోవాలని ఇంకోటి వెళ్ళాలి. వేరే అందరూ కూడా ఎంతో కొంత కృషి ఆ పారిశుద్ధ్య నిర్మూలనలో మనం కూడా చేసినప్పుడు అది గ్రామానికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది, అందరూ ఆరోగ్యాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. దాని మీద పారిశుద్ధ్యం మీద ముందు పంచాయతీలన్నీ గట్టిగా దృష్టి పెట్టాలని కోరుతాను. ఈ 3 నెలల వర్షాకాలం ఎక్కడ వాటర్ స్టాగ్నెట్ అయినా దాని నుంచి అన్ని తయారవుతాయి. డయేరియాలు రావడం అవ్వచ్చు, లేదా డెంగ్యూ లాంటివి రావడం అవ్వచ్చు, అందులో
దోమ పుట్టి అది రకరకాలుగా ప్రబలడం అవ్వచ్చు. అలాగే తాగే నీరు కూడా మంచినీరు కాచిన వేడి నీళ్ళు తాగమనేది కూడా మనం ఇండికేట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో అందరూ కూడా పంచాయతీలు ఒక రోడ్డు వేయకుండా పర్వాలేదు, ఒక డ్రైన్ కట్టకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు ఏమనంటే ఈ యొక్క పంచాయతీలు పారిశుద్ధ్య నిర్మూలనకు ఎక్కువ ఖర్చు పెట్టి బాగా చేస్తే గ్రామ ప్రజలందరికీ మంచి జరుగుతుంది. మరి ఎంత బ్లీచింగ్ ఉపయోగిస్తున్నారా లేదా శుభ్రం చేస్తున్నారా, ఈ డ్రైనేజ్ ఎంతవరకు శుభ్రం చేస్తున్నారు, ఇవన్నీ కూడా యూపీఆర్డీ ఉన్నారు కదా నేను మంటలో ఇవాళ రెగ్యులేట్ చేస్తున్నారా? ఫండ్స్ ఉన్నాయా పంచాయతీలు అన్నింటిలో? శానిటేషన్ ఖర్చు పెట్టండి. బ్లీచింగ్ అది మంటలు జరుగుతుందా? ఉపయోగిస్తున్నారా? మీరు అన్నిటికీ గుర్రవుతున్నారు మాస్క్ పెట్టుకుని పర్లేదు. ఉందా? వెళ్తున్నారా పంచాయతీలకి? ఎప్పుడైనా ఉపయోగం లేదు కదా. మరి ఈ టైం కనీసం 3-4 ఏళ్ళని కష్టపడడం కదా. పారిశుద్ధ్యం మీద గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు మీరు కూడా అక్కడికి పిలిపించడం జరుగుతుంది. సర్పంచులు కోఆర్డినేట్ చేసుకుని మీ సెక్రటరీలు కూడా వాళ్ళు దగ్గరుండి చేయించాలి. అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా అందుతుందా లేదా, డ్రైనేజీలు క్లీన్ చేశారు లేదా, పారిశుద్ధ్యం అంతా ఇప్పుడు ఎత్తించేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా సర్పంచ్ గారు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ బాడీ ఉంటారు. దాంతో కూడా మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ 3 నెలలు ఖచ్చితంగా మీరు అందరూ దృష్టి పెట్టాలి. ఎందుకంటే మిగతా కాలం కంటే ఈ కాలం ఎక్కువ గట్టి కాలం. గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలంటే ఈ యొక్క 3 నెలలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. చెప్పిన విషయాలు, దాని మీద యొక్క సందేహాలు, ఈ సమస్యలు అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా అందరి యొక్క ఉద్దేశం ఒకటే, మన మండలాన్ని, మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కూడా అందరం కూడా కలిసి పనిచేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలందరూ మనకి బాధ్యత అప్పగించారు. ప్రజలందరూ మనకి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారు. దాన్ని ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, అంటే గ్రామ అభివృద్ధి జరిగితే మనలో జరిగినట్టే, నియోజకవర్గం జరిగినట్టే, రాష్ట్రం, దేశం అంతా జరిగినట్టు. ఆ అభివృద్ధిలో మనందరం కూడా పూర్తి బాధ్యతతో పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చాలా సమస్యలు, చాలా పెద్ద సమస్యలు మన ముందు ఉన్నాయి. నాగరికత పెరిగింది, గ్లోబలైజేషన్ వచ్చింది, కంప్యూటరైజేషన్ పెరిగింది, సాంకేతిక విప్లవం వచ్చింది. దీన్ని అందుకుంటూ మన అభివృద్ధి పదంలో ఎంత చేసినా ఇంకా పొందాల్సింది, చేయాల్సింది ఎంతో ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం పాటుపడాలని అందరికీ కోరుతూ ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు మాట్లాడే విషయాలు కొన్ని నోట్ చేసుకున్నాను. రహదారులు కానీ, లేదా ఎన్ఆర్జీఎస్ కానీ, జలజీవన్ మిషన్ కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, ఇలాంటి కొన్ని పెద్ద సమస్యలు, ఎలక్ట్రికల్ ఇష్యూస్ చెప్పారు. సాధారణంగా ఇవన్నీ కూడా జనరల్గానే ఉన్నాయి, జనరలైజ్గానే ఉన్నాయి. రైతులకు వచ్చేసరికి మరి పంట కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అధికారులు కూడా మన పరిధిలో పనిచేయడానికి సరిపడతారు తప్ప ఏదైనా నిధులతోటే జరుగుతుంది. నిధులు ఉన్నప్పుడే పనులు మనం చేసుకోగలుగుతాం. ఉన్న నిధుల్ని జాగ్రత్తగా వినియోగించుకుని ప్రజల యొక్క ఇబ్బందులు గమనించుకుని ఆ నిధులు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడం, పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడానికి మన మీద ఉంది. మరి మీ యొక్క శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తాను. ఆర్పీ కానీ ఏదైనా ఇప్పుడు ఎనర్జీ వచ్చిందని మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇల్లు కూడా కట్టుబడి కూడా ఈ గత 5 ఏళ్ళలో నేను పరిశీలిస్తే స్కాటర్డ్ కానీ, కాలేజ్ కానీ చాలా తక్కువ ఇల్లు కట్టేది. ఇక్కడ గతంలో 2,000, 3,000 ఇల్లు మండలానికి 2,000 ఇల్లు కట్టించే ఉండేవాళ్ళు. దాదాపుగా 5 ఏళ్ళు పీరియడ్ అయ్యిందంటే కనీసం 10,000 ఇల్లు పేద ప్రజలకు కట్టించడం జరిగింది. అవి కూడా గుర్తుపడ్డాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వాటి మీద కూడా దృష్టి పెట్టి మనం ఇల్లు తెచ్చుకుని ఇల్లు కట్టించాలి. కానీ ఈ గ్రామాల్లో ఉన్న ముందు పారిశుద్ధ్యం, పరిశుభ్రత, చక్కటి మంచినీరు ఇవన్నీ ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకేమో వరదలు తగులుతూ ఉంటాయి, భారీ వర్షాలు వస్తూ ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ గ్రామాల్లో కూడా పరిశుభ్రంగా పంచాయతీలు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్మూలన, పారిశుద్ధ్యం, అదేవిధంగా మంచినీరు, ఎలక్ట్రికల్, ఈ 3